ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. కరీంనగర్లో 24 గంటలు మంచినీటి సౌకర్యం కలగజేయడానికి సంబంధించినటువంటి పథకం ప్రారంభించారు. దీనికి సంబంధించినటువంటి సభలో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. సడన్గా నెక్స్ట్ డే కరీంనగర్ మేయర్ సునీల్ రావు భారతీయ జనతా పార్టీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆధ్వర్యంలో చేరారు. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ సైతం ఆయన కామెంట్ చేయడం జరిగింది. దీంతో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎట్లా చూడొచ్చు మీ పార్టీలోనే ఉన్నటువంటి కొనసాగిన మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరారు. దాంతో మీ పైన కామెంట్ చేయడం జరిగింది. మేము ఆయన పార్టీకి వచ్చినప్పుడే చెప్పాం మా పార్టీ అధిష్టానికి, ఇతను విషపు పురుగు, ఇతను ఎప్పుడున్నా పార్టీలో జేబులో పామున్నట్టే, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పి ఫస్టే చెప్పినాం మేము. ఎందుకంటే ఆయన గురించి మాకు మొత్తం తెలుసు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాళ్తాడు, వాయు వరుసలు కలుపుకుంటాడు, బాగా కలుపుకొని అధికారాన్ని మొత్తానుగుణంగా అనుభవిస్తాడు, ఆర్థికంగా బలపడతాడు, రాజకీయంగా బలపడతాడు. ఆ పార్టీ అధికారం పోగానే ఇమ్మీడియట్గా మళ్ళీ వేరే పార్టీలకు జంప్ అయిపోతాడు. ఏది అధికార పార్టీలో అధికార పార్టీ జంప్ అవుతాడు, జంప్ అయి అక్కడ వరుసలు కలిపి అక్కాభావాన్ని కలుపుకొని అక్కడ రాజకీయ అనుభవిస్తాడు. పాత క్యాడర్ మొత్తం తొక్కేసి మొత్తానుగుణంగా అనుభవిస్తాడు. అలాగే మా పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాలు పొన్నంరావుకు డోర్ తీసి, ఎంఎస్ఆర్కు డోర్ తీసి, జగపతిరావుకు డోర్ తీసి, కార్ డోర్ తీసి, శ్రీబాబు దగ్గర డోర్ తీసి, వీళ్ళందరూ డోర్ తీసినంత వాళ్ళ ప్రభుత్వం ఇమ్మీడియట్ మా దగ్గరకు వచ్చి మా పార్టీలో జాయిన్ అయిపోయింది. ఒక కార్యకర్తగా జాయిన్ అవుతా అన్నాడు, మెల్లగా వెనక గుడుపుటం చేసిండు, మేయర్ అకౌంట్ తీసుకొచ్చుకున్నాడు. నేను మేయర్ ఎప్పుడో విభేదించాను, విభేదించాను. ఎప్పుడో పార్టీలకి వెళ్ళి ఉన్న వ్యక్తి సిన్సియర్ వర్కర్కి ఇవ్వాలి, ఈయన ఉన్నవడంగా వెళ్ళిపోతాడు, దోసుకొని పోతాడు అన్న కూడా మా పార్టీ అధిష్టానానికి నేను తెలవకి డెఫినెట్గా నేను అప్పుడు కార్యకర్త మా పార్టీ క్యాడర్ వద్దన్న కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు దోపిడి తప్ప వేరే కార్యక్రమం ఓన్లీ దోసుకున్నాడే. ఈరోజు కరీంనగర్లో ఉన్న ప్రతి కాంట్రాక్టర్ని అడిగితే ఎంత ఇచ్చిండో చెప్తుండు, ప్రతి బిల్డింగ్ కట్టుకున్నాడు ఎంత ఇచ్చినాడో చెప్తుండు, ఇవ్వకపోతే ఆపెత్తామని చెప్పేసిండు. ఇట్లా పీడించి వీళ్ళ రక్తం మరకలతోటి ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకున్నాడు, తోటలు కొన్నాడు. కొన్న తర్వాత కంటిన్యూ ఉంటాడుగా భావించుకున్నాం. అధికారం పోయింది మాకు, పోగానే మనసు మార్చుకున్నాడు, మళ్ళీ వేరే అధికార పార్టీలకు పోదామని చెప్పి కాంగ్రెస్కి పోయిండు. వాళ్ళు వీళ్ళ గుణం తెలిసి రానియలేదు, బీజేపీకి పోదామని ప్రయత్నం చేసిండు. అంతే బీజేపీకి 12 మంది కార్పొరేట్ తీసుకొస్తా అని చెప్పి కండిషన్ పెట్టుకొని బీజేపీలో కలుతాను పోయిండు. ఇవల్ల ఒక్కడు కూడా ఓలెంబడి ఓడో ఇండిపెండెంట్ అయినాడు, మా పార్టీలో కలిసి పోయిండు. పోగానే ఫ్రస్ట్రేషన్ అయిపోయింది. అక్కడ ఉన్న బండి తిట్టినట్టున్నాడు. ఏం సంగతి 12 మందిలో ఒక్కడు నువ్వు ఒక్కుంటూ వచ్చినావు అంటే నీ ఇమ్మడి ఎవడెత్తాడు? నువ్వు అవినీతి మరకతో పోతున్నావు, నీ ఇంకా వీళ్ళు అవినీతి మరకలు ఎందుకు ఎత్తారు? ఎవరు పోలే, ఫ్రస్ట్రేషన్ అయిపోయిండు. ఇట్టుకొని అవినీతి ఆరోపణలు గంగుల కమల. నేను బాజాప్తగా శ్రీలంక పోయినా, దుబాయ్ పోయినా, బ్యాంకాక్ పోయినా, ఎక్కడ పోయినా మా కేసీఆర్ పర్మిషన్, మా కేటీఆర్ పర్మిషన్ తీసుకొని మా ఇంట్లో పర్మిషన్ తీసుకుపోతాం, బరాబర్ పోతాం. వ్యాపారం కోసం దేనికి ఏదైనా చెప్తాం. దాన్ని కూడా నువ్వు పర్సనల్ తీసుకున్నావు, నీ పర్సన్ కూడా మీరు స్టడీ చేసాం. ఇక నువ్వు పర్సనల్గా పోయినావు కదా, ఇక నా పర్సన్ ఎట్టుంటుంది? ఇక పర్సన్ కూడా మేము తీయాలని అనుకుంటాం. నువ్వు అవినీతి అన్నావా ప్రూవ్ చేయాలి, ఇంకేదా నువ్వు ఎన్ని అవినీతి ఉన్నదో ఏందని. ఇప్పుడు మేము అదే పని చేస్తాం. కానీ నా పర్సనల్ మాట్లాడినా కాబట్టి నీ పర్సనల్ ఇంటర్మీడియట్ తీసుకుంటా. ఇప్పుడు అదే స్టార్ట్ చేసిన నేను నిన్ననే చెప్పాను, నా రాజకీయ భవిష్యత్తు కోసం పో, రాజకీయ భవిష్యత్తు చూసుకుందాను. సమాచారం అందించారా? నేను భారతీయ జనతా పార్టీకి వెళ్తాను, ఇక్కడ బీఆర్ఎస్కి గుడ్ బై చెప్తాను. 6 నెలల నుంచి మాకు స్మెల్ ఉన్నది, పోతాడని మాకు తెలుసు. అక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా వెయిట్ చేసిండు. 100% నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను భారతీయ జనతా పార్టీకి పోతున్నాను, నా రాజకీయ భవిష్యత్తు పోతుంటే శభాష్, మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటే వెళ్ళిపో. కానీ మమ్మల్ని విమర్శ చేసిపోతా అంటే మేము చేతులు గాజు పెట్టుకుని ఊకోలేదు. ఇక్కడ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినాం, ప్రజల గుండెల్లో ఉన్నాం. కాబట్టి నువ్వు రాజకీయ వ్యభిచారం చేసి వెన్నుపడదారుడు, నువ్వు మమ్మల్ని కెపాసిటీ ఉందా నీకు? నువ్వు కాలు మొక్కు, బండి సంజయ్ కాలు మొక్కు, అక్కడ ఉండు, ఏమని చేసుకో, నీకు ఏం పదవి తీసుకో. కానీ మమ్మల్ని మా పార్టీ విమర్శిస్తే చూసుకుందా, ఇక్కడ అమాయకులు లేరు, బరాబర్ని ఎంబడి పడతాం. మా అవినీతి అంటున్నావా, నిరూపణ చెయ్యి మా అవినీతి. నీ చేతులు ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు కదా, సిబిఐ అయ్యి ఏసీబీ చెయ్యి, నీ ఇంటికి కూడా ఏసీబీ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మేము నీ ఆస్తులు ఎక్కడ మాకు తెలియదు, ఎక్కడ ఏ బంగారం కొంటున్నావు మాకు తెలుసు, ఎక్కడ బంగారం చేస్తున్నావో తెలుసు మాకు, ఎక్కడ భూములో తెలుసు, నీ డబ్బు ఎక్కడ ఉన్నదో తెలుసు, ఎవరి దగ్గర ఎన్ని తీసుకున్నాం ఎవిడెన్స్ తోటి ఇస్తామో నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పటికన్నా మమ్మల్ని రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోతాం మేము, ఇంకా ముందుకు పోతాం, ఎక్కడికైనా పోతాం, ఎంత దూరమైనా పోతాం, మొహమాటం లేదు. నువ్వు ఎక్కడ దాకా పోతావు, పర్సనల్, పొలిటికల్ ఏదంటే రెడీ ఉన్నాం మేము. కానీ ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని నువ్వు నీ బీజేపీ పార్టీ ఎవరైతే ఆదరించారో ఆ పేరు తెచ్చుకునే విధంగా పని చేయి. ఆయన వెన్నుపోటు ఓటకు,
బండి సంజయ్ చెప్తున్నా, ఇటువంటి వరస్ట్ పీపుల్ తీసుకొని నీ క్యారెక్టర్ అసెస్ చేసుకున్నావు, నీ క్యారెక్టర్ దెబ్బ తీసుకున్నావు, నీ పార్టీకి ఈయన డ్యామేజ్. కాబట్టి నేను ఇప్పటికన్నా చెప్తున్నాను, సునీల్ రావు, నువ్వు రాజకీయ భవిష్యత్తును, రాజకీయ భవిష్యత్తు కోసం నీ పార్టీలకు కష్టపడు. నువ్వు మా జోలికి పార్టీ జోలికి వస్తే నేను బయట కూడా తిరిగి అంతవరకు గ్యారంటీ. కరీంనగర్ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసమే నేను పార్టీ మారినా, భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఈ పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోత్సాహంతోనే నా మీద సోషల్ మీడియాలో అవాకులు చివాకులు వెళ్తున్నారు. వాళ్ళ అవినీతి చిట్టా త్వరలోనే బయట పెడతా, అందరి భాగోతం నా దగ్గర ఉంది అని చెప్పి చెప్తున్నాడు సునీల్. నేను పొద్దున చెప్పిన, నీ దగ్గర దమ్ముంటే ఏం పిక్కుంటావో పిక్కో, స్టార్ట్ చేయి. నీతోటి ఏం చేతనైతే చెయ్యి, చెప్పుడు కాదు. నీతో ఎంత చేతనైతే అవినీతి ఆరోపణలు ఇస్తావా, పర్సనల్ ఇస్తావా, మొత్తం నువ్వేం చేస్తావో చేసుకో. మేము అట్లా స్టార్ట్ చేస్తాం. నీకు ఎంత దమ్ముంటే అంత మొత్తం ఎంక్వైరీ చేసుకో, అవినీతి ఆరోపణ చేసుకో. సోషల్ మీడియాలో చూసి స్పందించే నాయకుడు నువ్వే నాయకునివి. సోషల్ మీడియా ప్రతి ఒక్కరు పెడతారు, దానికి సమాధానం చెప్పి నువ్వు భరించాలి. నువ్వు దొంగని అందరు ప్రోత్సహించిన దొంగ అంటే బరాబర్ నువ్వు భరించాలి. కాదా, నువ్వు వెనుపడి కాదా, దొంగ కాదా ఇప్పుడు నువ్వు. కాబట్టి నువ్వు డెఫినెట్గా సోషల్ మీడియా పెడితే గంగులుగా పెట్టించుండు, వీడు పెట్టించుండు, వాడు ఇచ్చి గిదా నువ్వు లీడర్ లక్షణాలు. ఫేస్, యూ హ్యావ్ టు ఫేస్ చేయి. నువ్వు ఇప్పుడు ఏమేమో చెక్ డ్యాములు అన్నావు, మాని రివర్ ఫ్రంట్ అన్నావు, మున్సిపల్ కాంట్రాక్టర్ దగ్గర గంగులుగా తీసుకుంటాడే. ఈరోజు మున్సిపల్ కాంట్రాక్టర్ ప్రతి ఒక్కరిని కూడా ఎవిడెన్స్ ఇప్పిస్తా ఎన్ని తీసుకున్నావు. ఒక్కొక్క బిల్డర్ దగ్గర పైసలు తీసుకొని వాళ్ళ రక్తం ముద్దల మాంసంతో ఇల్లు కట్టుకున్నావు. సిగ్గులేదా ఇంకా నన్ను కామెంట్ చేస్తున్నావా? కాబట్టి డెఫినెట్గా మాట ఉంటుంది, కౌంటర్ ఉంటుంది సీరియస్గా. రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీ నాయకత్వంలో లోకల్ బాడీస్ ఎట్లా ఫేస్ చేసే అవకాశం ఉంది? 100% టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర పార్టీ, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ. ఇలాంటి నాయకులు వస్తూ పోతుంటారు. ఇలాంటి నాయకులు ఎంతోమంది తయారు చేసే మిషన్ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఎమ్మెల్యేలు చేసినాం, ఎంపీలను చేసినాం, మంత్రులను తయారు చేసినాం, మేయర్లను తయారు చేసిన కేసీఆర్ గారి పార్టీ తెలంగాణ తెచ్చినాం. ఇటువంటి వాళ్ళు వస్తారు పోతారు, కాలగర్భంలో కలిసిపోతారు. వీ డోంట్ కేర్ దెమ్. ఇలాంటి కుక్కలు ఎన్నో చూసినాం. వీ డోంట్ కేర్ దెమ్. ఈరోజు రేపొద్దున మళ్ళీ టార్చర్ వేసుకుని బీఆర్ఎస్ పార్టీ సంక్షేమాలు గుర్తొస్తున్నాయి. స్థానిక సంస్థలలో 1.5 year అయింది. కేంద్ర ప్రభుత్వ రాష్ట్రం ఏం తెచ్చింది? మేము తెచ్చిన నిధులు, మేము తెచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని విధంగా వీళ్ళు ఓపెనింగ్ చేసుకున్నారు, వీళ్ళు ఇనాగ్రేట్ చేసుకున్నారు. కాబట్టి ఈరోజు డెవలప్మెంట్ అయినా ఏ సంక్షేమం అయినా తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి డెఫినెట్గా రేపు పొద్దున్న ప్రజల మద్దతు టీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. రేపు స్థానిక సంస్థలు ఉంటుంది, ఢిల్లీలో ముఖం పెట్టుకుని వెళ్ళు చూద్దాం ఎట్లుంటాయి ఎలక్షన్స్. కాబట్టి డెఫినెట్గా స్థానిక సంస్థలు మళ్ళీ మేమే నిజమైన టీఆర్ఎస్ కార్యకర్తకి ఇచ్చి గెలిపించుకుంటాం. సో మొత్తం మీద కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఒక్కసారిగా ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది వెల్లువికాయి. దీంతో కౌంటర్ స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా టీఆర్ఎస్కి సంబంధించిన నికార్సైన కార్యకర్తకి టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటాం, వ్యక్తిగతంగా పోతే అంతకంటే ఎక్కువ వ్యక్తిగతంగా పోతాం, వెంటాడతాం అని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.